గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు వెలువడినటువంటి దిశ దినపత్రికలో ప్రధానంగా వార్తలు వచ్చాయి, వాటి సారాంశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఈరోజు వెలువడినటువంటి దిశ దినపత్రికను. ప్రధానంగా మొదటి పేజీలో వచ్చేసి పలు వార్తలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వార్తను బ్యానర్ ఐటమ్గా తీసుకోవడం జరిగింది. ఆ వార్త ఏమిటో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇటీవలే జరిగినటువంటి దేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు, అదేవిధంగా ఇతర సంస్థలు ఎన్నికల ఫలితాలను సర్వే చేసి అందుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయడం జరిగింది. నిన్న విడుదల చేశాయి. అయితే బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తమిళనాడులో డిఎంకే పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. అదేవిధంగా అసోంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రానున్నది. పుదుచ్చేరిలో బీజేపీ తొలిసారిగా బాగా వేనున్నదని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో పేర్కొనడం జరిగింది. ఇది ఈ వార్త సారాంశం. మరో వార్త విషయానికి వస్తే దాని కింద ఉన్నటువంటి సాగర్ గులాబీదే అంటూ ఇటీవలే జరిగినటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీదే విజయదుందుబి మోగించనుందని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్స్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి తిరుపతిలో వైసీపీ హవా అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అంటూ మనం చూడొచ్చు. అయితే తిరుపతిలో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ తిరుపతి పోరులో వైసీపీ అభ్యర్థి గెలుస్తుందని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడం జరిగింది. మరో వార్తను చూసినట్లయితే కేసీఆర్కి సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. కేసీఆర్ కరోనా రిపోర్ట్ పెండింగ్ అంటూ పేర్కొనడం జరిగింది. ఈ వార్తా సారాంశం ఏమిటంటే సీఎం కేసీఆర్కు బుధవారం నిర్వహించినటువంటి ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఎలాంటి ఫలితం రాలేదు, అటు నెగటివ్ రాలేదు, ఇటు పాజిటివ్ రాలేదు అని చెప్పేసి ఆయన వ్యక్తిగత డాక్టర్ చెప్పడం జరిగింది. వచ్చే 2-3 రోజుల తర్వాత ఆయనకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తాం అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది. ఇది వార్త సారాంశం. మరో వార్త విషయానికి వస్తే 10 రోజుల్లో 3000 ఐసీయూ బెడ్లు అంటూ మంత్రి ఈటలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. నిన్న మంత్రి ఈటల విలేకరులతో మాట్లాడడం జరిగింది. రిపీట్ తీసుకున్నా. 10 రోజుల్లో 3000 ఐసీయూ బెడ్లు అంటూ మంత్రి ఈటలకు సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. కరోనా అంశంపై నిన్న మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడడం జరిగింది. 10 రోజుల్లో 3000 ఐసీయూ బెడ్లు అంటూ మంత్రి ఈటల రాజేందర్కి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. నిన్న మంత్రి ఈటల రాజేందర్ కరోనా విషయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3000 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే టెస్టింగ్, వ్యాక్సినేషన్ కోసం వేరువేరు క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు 5 రోజులకు మించి లక్షణాలు కంటిన్యూ అయితే వెంటనే వారు ఆసుపత్రిలో చేరాలని చెప్పేసి మంత్రి సూచించడం జరిగింది. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన వారికి అందించనున్న వ్యాక్సిన్ మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. మరో వార్త విషయానికి వస్తే నైట్ కర్ఫ్యూపై దాగుడు మూతలు ఎందుకు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్త సారాంశం ఏంటంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటు కరోనాను నియంత్రించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యాయని చెప్పేసి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరో వార్తను చూసినట్లయితే టీఎస్పీఎస్సీని మూసేస్తారా అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈ వార్త సారాంశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన పిటిషన్ను నిన్న రాష్ట్ర హైకోర్టు విచారణ చేసింది. అయితే ఓ నిరుద్యోగి టీఎస్పీఎస్సీకి చైర్మన్ సభ్యులను నియమించడం లేదని చెప్పేసి
ఓ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ను సభ్యులను నియమించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అసలు లేదా, దానిని మూసివేసే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. 4 వారాల్లోగా చైర్మన్ను సభ్యులను నియమించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది వార్తా సారాంశం. మరో వార్త విషయానికి వస్తే కోవాక్సిన్ ధర తగ్గింపు అంటూ మనం మరో వార్తను చూడొచ్చు. ఈ వార్త సారాంశం ఏమిటంటే కోవాక్సిన్ టీకా ధరను తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ నిన్న ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. రాష్ట్రాలకు అందించే టీకా డోస్ ధరను 200 మేర తగ్గిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించడం జరిగింది. అయితే ఈ తగ్గించిన ధర 600 నుంచి వెళ్ళి 200కు తగ్గించింది. అయితే మొత్తం ఈ డోస్ వచ్చేసి 400కు ప్రభుత్వానికి అందిస్తుంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం సేమ్ ధర అంటే 600కు మాత్రమే అందిస్తామని చెప్పేసి ఆ సంస్థ నిన్న తెలపడం జరిగింది. మరో వార్తను చూస్తే దండం పెడతాం రెమిడెసివిర్ ఇప్పించండి అంటూ మనకు కనిపిస్తూ ఉంది. ఈ వార్త సారాంశం ఏంటంటే మృత్యుతో పోరాడుతున్న కరోనా పేషెంట్లకు ఇవ్వాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను కొందరు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమార్కులు అక్రమంగా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్లు తరలిస్తూ యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. వీరికి మెడికల్ షాప్ల వారు కూడా సహకరిస్తున్నారు. అవసరాన్ని అంటే రోగుల అవసరాన్ని బట్టి ఈ రెమిడెసివిర్ను వేలల్లో అమ్మడం జరుగుతుందని చెప్పేసి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి వీరిపై చర్యలు తీసుకోవాలి. రెమిడెసివిర్ అవసరం ఉన్న వారికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిపుణులు పేర్కొనడం జరిగిందని చెప్పేసి వార్తలు పేర్కొన్నారు. మరో వార్తను చూసినట్లయితే నేడే పురపోరు అంటూ మనం చూడొచ్చు. అయితే ఇవాళ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనున్నది. అయితే మొత్తం 248 వార్డులకు పోలింగ్ జరుగుతూ ఉన్నది. 1307 మంది అభ్యర్థులు ఈ పోలింగ్లో పాల్గొనడం జరిగింది. కోవిడ్ నిబంధనలతో పోలింగ్ అధికారులు ఈ పోలింగ్ను నిర్వహిస్తున్నారు. కరోనా పేషెంట్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించడం జరిగిందని చెప్పేసి ఈ వార్తలు పేర్కొనడం జరిగింది. మరో వార్తను చూసినట్లయితే ఏపీకి సంబంధించిన వార్తను తీసుకోవడం జరిగింది. టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు కన్నుమూశారు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలో కన్నుమూయడం జరిగింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాని కిందనే మరో వార్త కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి మృతి చెందారు అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. చిట్టబ్బాయి కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్ చేసి పరామర్శించడం జరిగిందని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. ఇవి ఈరోజు దిశ దినపత్రికలో వచ్చినట్టు ప్రధాన వార్తలు, వాటి సారాంశం. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి దిశ టీవీ.